పంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసనడచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. మా 9 టీవీ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నా కుమారుడు అకిరానందన్ పుట్టినరోజు సందర్భంగా మా ఆరాధ్య దైవం అటువంటి శ్రీ నాగుసాద్ దాదా ఆశీస్సులతో సుమారు 200 మంది పైచిలుకుకి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. ఇందులో రోజువారీ కూలీలకు, అలాగే రోడ్డు మీద భిక్షాటన చేసే వాళ్ళకి, అదేవిధంగా వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఈ పెరుగన్నం కొద్దిగా హెల్తీగా ఉంటుందని ఆలోచనతో పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. మీ అందరూ ఆశీస్సులు అకిరానందన్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అదే మీ ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని మనసారా ఈరోజు జనసేన పార్టీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా కుమారుడు అకిరా పేరు పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మంది పైచులుకి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్డు మీద ఉండే భిక్షాటనలకు, అలాగే వృద్ధులకు, రోజువారీ కూలీలకి, బస్టాండ్ ఏరియాలో, అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రాంతాలలో మధ్యాహ్నం సమయంలో భోజనం చేసే కొన్ని సందర్భాలలో వాళ్ళకి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం అనేది జనసేన పార్టీ అధినేత పార్టీ పెట్టక ముందు నుంచే, ఆయన అభిమానిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. చలివేంద్రాలు, రక్తదానాలు చేయడం పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా కోవిడ్ సమయంలో కూరగాయలు పంపిణీ చేయడం. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన మాకు చెప్పిన అడుగుజాడల్లో తప్పకుండా ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఈరోజు జనసేన పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో 2019లో కూడా ఆర్టీసీ సమ్మె కార్యక్రమాల్లో కూడా
40-45 రోజులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలా సందర్భాలలో 1-2 అనేది కాదు, మిర్యాలగూడ జిల్లా కేంద్రంగా మార్చాలనే సందర్భాల్లో కూడా దగ్గర 17-18 రోజులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ జెండా అనేది ప్రతి నియోజకవర్గంలో కనిపించాలనే ఒక ఆశతోని ఆ పార్టీని అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే స్ఫూర్తితోని వందల కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగానే సార్ ఇచ్చిన స్ఫూర్తితో డొక్క సీతమ్మ గారు అనేది కూడా మాకు తెలియదు. అట్లాంటిది డొక్క సీతమ్మ గారిని ఇట్లా తను ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా కానీ అన్నదానం పెడతారనే విషయం కూడా మాకు తెలియదు. కళ్యాణ్ సార్ చెప్పినప్పటి నుంచి మాకు డొక్క సీతమ్మ గారు ఉన్నారనే ఒక అవగాహనతోని పలానా సందర్భాలలో తనకు తోచినంత ఒక పూట కడుపు నింపాలనేదే తనకున్న ఆశయాలతో తను చేసిన పోరాటంతో తను చేశారు. అదేవిధంగా కళ్యాణ్ సార్ చెప్పిన స్ఫూర్తితోనే ఈరోజు మా బాబు అకిరానందన్, నేను నా కొడుకు పేరు కూడా అకిరానందన్ పెట్టుకున్నా. ఎందుకంటే సార్ మీద అభిమానంతో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూ పెరిగినాం. అదేవిధంగా సార్ మీద అభిమానంతో కూడా నా కొడుకు పేరు కూడా అకిరానందన్ అని పెట్టుకున్నా. అకిరానందన్ పుట్టినరోజు సందర్భంగానే ఈరోజు డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో సుమారు 200 మంది పైచులకి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. అదే పెరుగన్నం మా బాబుకి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ త్వరలో మిర్యాలగూడలో కూడా ఉన్నత స్థాయికి వస్తుంది. తెలంగాణలో కూడా జెండా ఎగరబోతుంది. సార్ స్ఫూర్తి కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే ఈరోజు ఎన్నో వందల కార్యక్రమాలు, డిప్యూటీ సీఎం అనే పదవికే ఒక హోదా తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే. అదేవిధంగా తనకి ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా నిలువెత్తు 24/7 వర్క్ చేస్తున్న ఒక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయననే స్ఫూర్తిగా చూసుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన చిన్న సందర్భం, శ్రీ మార్క్ శంకర్ ఆరోగ్యం కూడా చాలా త్వరగా కోలుకున్నందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా కార్యక్రమాలు 1-2 అనేది కాదు, శ్రీ కళ్యాణ్ గారు చేస్తున్న వందలాది కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి ఆయనను చూస్తూ స్ఫూర్తిగానే మేము కూడా ముందుకెళ్ళి మాకు తోచినంతగా మేము చేస్తున్నాం. అదేవిధంగా నాకు తోచినంతగా ఈరోజు 200 మంది పైచిలకు కొంతమందికి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జరిగిన 1500 వాటర్ ట్యాంకులు కళ్యాణ్ గారు నిర్మించిన ఈ ఎండాకాలంలో పశువులకు కానీ జంతువులకు కానీ తాగడానికి వాటర్ ట్యాంకులు నిర్మించారు. అదే వేసవి కాలంలో గత ప్రభుత్వంలో ఏ రోజు నిర్మించలే అట్లాంటిది ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఈ ఎండాకాలంలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్, పశువులకి త్రాగడానికి వాటర్ తొట్టిలు నిర్మించడం అనేది చాలా మంచి ఆలోచన. అదేవిధంగా అరకు ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు కూడా 2000 మందికి చెప్పులు పంపిణీ, పాదరక్షలు పంపిణీ చేయడం అనేది కూడా చాలా మంచి వార్త. అది ఏ నాయకుడు ఆలోచించాడండి ఇట్లా. ఓన్లీ ఇట్లా ఒక మనిషి గురించి ఆలోచించాలంటే ఒక కళ్యాణ్ సార్ మాత్రమే ఆలోచిస్తారు. మిగతా వాళ్ళు వస్తారు ఏదో రాజకీయం చేసుకొని ఓట్ల కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ ఒక మనిషి యొక్క బాధని అర్థం చేసుకోవాలంటే ఒక మధ్యతరగతి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అట్లా మధ్యతరగతి ఇంట్లో నుంచి పుట్టిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాజకీయాలలో ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకు ఇంత మంచిగా 100% స్ట్రైక్ రేట్తోని 21కి 21 ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, 2 ఎంపీలతోని ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జనసేన పార్టీ అనేది ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా 100% స్ట్రైక్ రేట్తోని పోటీ చేసే ప్రతి నియోజకవర్గాలతో 100% స్ట్రైక్ రేట్తోని జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ రాబోతుంది. నేను మీ ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, జనసేన పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గం ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ. జై హింద్.